సో నమస్తే అండి. ఈరోజు చూసుకున్నట్టయితే బండి సన్నీ యాదవ్ని అయితే అరెస్ట్ చేశారు, భయ్యా సన్నీ యాదవ్ని. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను రీసెంట్గా పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్లో ఎందుకు వెళ్ళాడు, పాకిస్తాన్ వెళ్ళడానికి గల కారణం ఏంటి, అంతేకాకుండా పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత దానికి కొద్ది రోజుల ముందు మనోడు అక్కడే ఉన్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు. అంటే రీసెంట్గా మనకి ఒక యూట్యూబర్ అంటే తను ఇక్కడ వీడియోలు చూపిస్తూ పాకిస్తాన్ ఎంబసీతో కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గూఢచారిగా వ్యవహరించింది. ఆ విషయం సంచలనాత్మకంగా మనకు మారింది. ముఖ్యంగా పెహల్గామ్ అటాక్ అప్పుడు కూడా ఆమె ఆ పెహల్గామ్లో పర్యటించింది. ఎలాగా అంటే అక్కడ వీడియోస్ చూపిస్తూ ఇక్కడ ఇలా ఏ వీళ్ళు వస్తారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఎంతమంది జనాలు ఉంటారు, ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది అని చూపించి ముందే వాళ్ళకి ఆ విషయాన్ని చేరవేసి, అంటే వీడియో రూపంలో మీరు ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి ఈజీగా వచ్చి వీళ్ళని ఇలా చేయొచ్చు అనేదాన్ని చూపించినట్టుగా అనుకోవాలి. అంతేకాకుండా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్కి చాలామంది యూట్యూబర్స్ ప్రపంచవ్యాప్తంగా వెళతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు కొంతమంది. వాళ్ళకి లేనటువంటి సెక్యూరిటీ ఈ అమ్మాయికి కనిపించింది. అది కూడా ఒక వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినప్పుడు అతను నార్మల్గా తిరుగుతున్నాడు, ఈవిడికి మాత్రం AK-47 గన్స్ ఇచ్చి సెక్యూరిటీని ఇచ్చి అక్కడ గవర్నమెంట్ బయట తిప్పుతుంది. ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఆవిడకి ఇచ్చారు అనేదాన్ని చూసుకుంటే అవి అర్థమైపోయింది అందరికీ కూడా. ఆమె పక్కాగా పాకిస్తాన్ గూఢాచారి, యూట్యూబర్ ముసుగులో మతం మార్చుకున్నట్టుగా, పేర్లు మార్చుకున్నట్టుగా, అన్నీ మార్చుకున్నట్టుగా ఇక్కడ దేశానికి సంబంధించినటువంటి మన సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ, సీక్రెట్లన్నీ కూడా కొన్ని చేరవేసింది అనేది తెలిసిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ టైంలోనే ఈ భయ్యా సన్నీ యాదవ్ కూడా అదే టైంకి పాకిస్తాన్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఆ టైంలో తీసినటువంటి వీడియోస్ ఏవి, తను దానికి సంబంధించినటువంటి వీడియోస్ తను అప్లోడ్ చేయనట్టుగా అనిపిస్తుంది. పాకిస్తాన్కి ఆ టైంలో తీసినటువంటి ఎందుకు అప్లోడ్ చేయలే, దానికి గల కారణం ఏంటి, ఇది ప్రధానంగా ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు దాన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. అంటే అది కూడా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. గతంలో మనం తన బెట్టింగ్ యాప్లకి సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి అసలు నాకు తెలిసి బెట్టింగ్ యాప్ని మొదలుపెట్టిందే బన్నీ సన్నీ యాదవ్ అనిపించింది. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో మొదలుపెట్టాడు. ఆ బైక్ రైడింగ్స్ నుంచి మొదలుపెట్టి ఒక 5 ఏళ్ళు అవుతుందేమో, ఆ 5 ఏళ్ళ నుంచి కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు, దాంట్లో బాగా సంపాదిస్తున్నాడు. దాంట్లో భాగంగానే అతన్ని నోటీసులు ఇచ్చారు, లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, ఎక్కడికి పారిపోకుండా చెప్పారు. తర్వాత తను మళ్ళీ కోర్టులకు వెళ్ళాడు, తన మీద ఉన్నటువంటి కేసులని లీగల్గా వెళ్ళి బెయిల్ తెప్పించుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళబోతూ చెన్నై ఎయిర్పోర్ట్లో నిన్న ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని మీద చాలా ఇంటరాగేషన్ అయితే జరుగుతుంది డెఫినెట్గా. ఏది లేకుండా ఎన్ఐఏ అయితే అతన్ని అరెస్ట్ చేయదు. ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఇంకొక 2-3 కూడా మన తెలుగు వాళ్ళే పాకిస్తాన్లో తిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి యూట్యూబర్స్. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఓన్లీ బన్నీ సన్నీ యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేశారనే దాని మీదే డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఏదో ఒక సమాచారం ఉంది. ఎన్ఐఏ వాళ్ళకి తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదో దొరికాయి. ముఖ్యంగా ఈ పెహల్గామ్ అటాక్ టైంలో దానికన్నా కొద్ది రోజుల ముందే, నెలలు కూడా కాదు, రోజుల ముందే తను అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు అక్కడ ఏం జరిగింది, తనకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఏం సంబంధం, అక్కడ తనకున్నటువంటి పరిచయస్తులు ఎవరు, తనకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు, తను ఎవరింటి దగ్గర ఉన్నాడు, ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఎన్ఐఏ వాళ్ళు కీలకమైనటువంటి ఆధారాలు తీసుకుంటారు. అంటే డెఫినెట్గా అతను తెలుగువాడు, నాకు తెలిసి చాలా బలంగా దేశభక్తి ఉంది అని అనిపించేవాడు. మరి తను తెలిసి వెళ్ళాడా, తెలియక ఏమన్నా చెప్పాడా, తెలిసి చెప్పాడా, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే గవర్నమెంట్ ఉంటుంది. చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది, అంత ఈజీగా ఏం వదలదు. ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో ఎవడో ఏం ఆలోచించాలి, తను మనోడైనా తెలుగువాడైనా ఎవడైనా సరే అవసరమైతే కాల్చి అవతల పడదబ్బాలి అంతే. మన దేశం జోలికి వస్తే ఎవడైనా సరే, ఇప్పుడు నాకు సంబంధించిన నా తమ్ముడైనా నా కొడుకైనా సరే
మనం అంతే వదిలేయాలి. అండ్ అవతల తీసుకెళ్ళి కాల్చి పడదోబట్టదు అంతే తప్ప తన మనవడు అతను ఏం చేసి ఉండడు ఇవన్నీ చూడకూడదు. ఏమాత్రం తేడా చేశాడు అని అనిపించినా అది దేశద్రోహం కిందకు వస్తుంది. సో మరి అలాంటిది బన్నీ సన్నీ యాదవ్ ఏం చేశాడు ఏంటి అనేది మనకి నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశాలు అయితే కేసు కూడా నమోదైందండి. డెఫినెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ యాప్లు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. బెట్టింగ్ యాప్లకి సంబంధించి చాలా నమోదయ్యాయి. దానికి సంబంధించి అతను ఈవెన్ కోర్టుకు వెళ్ళాడు, లీగల్ టీంతో బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ టైంలో తను ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు అతనికి. అంటే ఎక్కడికి పారిపోకుండా ఉండటం కోసం ఎయిర్పోర్ట్లకు అన్నిటికీ తన పాస్పోర్ట్ నెంబర్లు అన్నీ పంపించి ఇతను కనుక వస్తే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇతను ఎక్కడికి దేశం దాటి వెళ్ళనివ్వకుండా చూసుకోండి అని చెప్పినట్టు అనమాట. దానికి తగ్గట్టుగానే అన్నీ అయిపోయినాయి. దాన్ని బయటకు వచ్చిన తర్వాతే తను మళ్ళీ అక్కడికి ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. అక్కడ మళ్ళీ ఈలోపు ఎన్ఐఏ వాళ్ళు ఆపి దాన్ని అరెస్ట్ చేసి ఇంటరాగ్రేట్ చేస్తున్నారు. అది ఏ తరహాలో ఉంటుంది అనేది మనం చెప్పలేం. దానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఏ రకమైనటువంటి బలమైనటువంటి ఎవిడెన్స్ ఏమున్నాయి, అతన్ని ఎవరెవరిని కలిశాడు, ఆ కలిసిన వ్యక్తులు ఏమన్నా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తుల, లేదంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తుల, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. డెఫినెట్గా అవి లేకుండా ఎన్ఐఏ అయితే అరెస్ట్ చేయదు. మరి బన్నీ సన్నీ యాదవ్ ఎంతవరకు దాన్ని ఏం జరిగిందో అనేది చూడాలి. దేశం జోలికి వస్తే మాత్రం అది మన యూట్యూబర్ అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం. మన తెలుగువాడైతే ఇంకా ఏం చెప్తున్నా కదా, ఎవరినైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మన ఎవరో సిరాజ్ అనే వ్యక్తి విజయనగరాన్ని లేపేయాలనుకున్నాడు. వాళ్ళ ఆలోచనలకి ప్రేరేపితం అయిపోయి స్లీపర్ సెల్గా పనిచేశాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా బలమైనటువంటి ఫోకస్ పెట్టింది ఇండియన్ గవర్నమెంట్ కూడా. చాలా కొన్ని చెప్పాలంటే కొన్ని వందల మంది బయటకు వస్తున్నారని కూడా తెలుస్తుంది, కొన్ని వేల మందికి కూడా వెళ్ళొచ్చు. అంటే ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో అది కూడా ఇండియాలో ఉంటూ, ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి వేరే మతాల వాళ్ళు కూడా దీనిలో భాగం అవుతున్నారా అనేది కూడా ఆలోచించుకోవాలి.